చరిత్ర వక్రీకరణ అనేది ఎలా చేయొచ్చు అంటే తమిళనాడు స్టాలిన్ చూసి నేర్చుకోవచ్చు. హిందీ భాషకు వ్యతిరేకం, హిందీ మా మీద బలవంతంగా రుద్దుతారా, ఇదే స్టేట్మెంట్తో హిందీ ఉర్దూ ఎక్కువగా మాట్లాడుకునే తెలంగాణలో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకొచ్చారు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. హిందీ బలవంతంగా రుద్దడానికి లేదని కర్ణాటకలో అదే స్టేట్మెంట్లు ఇచ్చారు. బెంగళూరు అన్ని భాషల్లో ఉంటూ ఉండగా సరే హిందీకి సంబంధించిన వ్యతిరేకతని చేసుకొచ్చారు కదా, బాగానే ఉంది. కానీ అక్కడ ఉర్దూ విషయంలో అట్లాంటి మాట మాట్లాడతారా? ఉర్దూకి ముస్లింలకి ఉర్దూనే కదా, వాళ్ళకి కన్నడ భాష వచ్చా, వాళ్ళకి తమిళ భాష వచ్చా? లేదే. మరి అక్కడ బలవంతంగా రుద్దనట్ట. ఆ రాష్ట్రంలో పుట్టినోళ్ళే కదా, ఆ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి ఆ రాష్ట్రం మాతృభాష రాదు, అయినా సరే పర్లేదు. అదే హిందీ అంటే అదేదో తప్పు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కూళ్ళల్లో భగవద్గీత చెప్పడానికి వీల్లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు అని పెట్టి సరస్వతి ప్రార్థన కూడా చేయనివ్వరు. కానీ వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో మహమ్మద్ ప్రవక్తకి సంబంధించినటువంటి జీవిత సంఘటనల మీద మాత్రం చేసుకొస్తారట, పాఠ్యాంశం కింద పెడతారట. ఏదైతే టీచింగ్స్లో ప్రాఫెట్ మహమ్మద్ గురించి పెట్టబోతున్నాం అన్నటువంటి విషయాన్ని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది.